ఈరోజు మన ముందుంది గుంటూరు కార్పొరేటర్ దుపాటి వంశీ గారు. అయితే గుంటూరు వెస్ట్ పక్కా టీడీపీ రాసిస్తానంటున్న టీడీపీ ఎవరున్నారండి అన్నమాట? టీడీపీ అంటున్నారు, చెప్పండి మీరు. టీడీపీ వాళ్ళు అంటారండి, వాళ్ళు గెలవకపోయినా వాళ్ళు 170 మీరట గెలుస్తారు, మేము గెలుస్తాం అన్నారు. వాళ్ళకి అభ్యర్థులే దొరకట్లేదు, వాళ్ళకి పక్కా సీట్ ఎట్లయిద్ది? గుంటూరు వెస్ట్ టీడీపీ అంటున్నారు, ఎందుకంటే గతంలో కూడా కంచుకోటగా టీడీపీ ఇంతవరకు ఏ పార్టీ అనేది రాలేదు అక్కడ. మరి ఇప్పుడు ఇంకా అధిక మెజారిటీతో వస్తామని కూడా అంటున్నారు. వాళ్ళు అప్పటి నుంచి కళ్ళగంటనే ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుందండి. ఎలా ఎగురుతుంది, ఎలా మీరు అనుకుంటున్నారు వస్తుందని? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ, ఈ పరిపాలనలో వాళ్ళకున్న నమ్మకంతో కానీ ఖచ్చితంగా టీడీపీ కనుమరుగైపోయింది. వెస్ట్లో వైసీపీ జెండా ఎగురుతుంది. జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి అని మీరు అలా చెబుతున్నారు. వెళ్ళలేదని ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పమనండి. ఎవరైనా సరే మా పార్టీకి వచ్చినాయి, మీ పార్టీకి రాలేదు, మీ కులానికి వచ్చినాయి, మా కులానికి రాలేదని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పమనండి. మేము చెబుతున్నాం, గుండెల మీద చేసుకొని గర్వంగా జెండా పట్టుకొని చెప్తున్నాం. మేము కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు గతంలో లాగా జన్మభూమి కమిటీలో లాగా ఎవరైతే మీటింగ్ పెట్టారో ఆడికి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత రికమెండేషన్ చేసుకుంటే పథకాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఏమైనా వచ్చాయి. కానీ ఇప్పుడు ఎవరైనా సరే పబ్లిక్ ప్రజాప్రతినిధి దగ్గరికి వచ్చి మాకు ఈ పథకం కావాలి, పెన్షన్ కావాలని అడిగినట్టు నిరూపించండి. ఎవరితో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతుంది. గుంటూరు వెస్ట్లో రజనీ గెలవడం అంటే గెలుస్తారు అంటారా? ఖచ్చితంగా గెలుస్తారండి. ఎలా? ఎందుకంటే సొంత నియోజకవర్గంలోనే లేని ఎమ్మెల్యేలని ఇక్కడ తీసుకొచ్చి చేయించడం ఎంతవరకు గెలుస్తారని అనుకుంటున్నారని అపోజిషన్ కూడా అంటున్నారు. అపోజిషన్ అంటానికి ఏముంది, నేను అంటాను కానండి, ఇక్కడున్న ఎవరైతే శాసనసభ్యులుగా నిలబడే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ గ్రాఫ్ కొంత ఉన్నా సరే 90% గ్రాఫ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, ఆయన అందించిన సుపరిపాలన వల్లే ఖచ్చితంగా మళ్ళీ జెండా ఎగురుతుంది. ఇక్కడ గుంటూరు వెస్ట్ అయితే వైసీపీ రావచ్చంట. గుంటూరు వెస్ట్ కాదండి, 175కి 175 ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం గట్టిగా. ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వస్తుంది. రజనీ గారు బీట్ చేస్తారు ఖచ్చితంగా. అంటే మొన్న చూసుకుంటే 4500 5000 మెజారిటీతో ఓడిపోవడం జరిగింది వైసీపీ. మరి ఈసారి అది బీట్ చేయగలరు, ఎందుకంటే పొత్తు అనేది ఉంది కదా ఇప్పుడు. ఖచ్చితంగా ఈసారి 30,000 మెజారిటీతో రజనీ గారు గెలుస్తారు. తూర్పులో మా నూరి ఫాతిమా గారు కూడా ఖచ్చితంగా 40,000 మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. గుంటూరు వెస్ట్లో రజనీ గారు ఈసారి 30,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎందుకంటే ఈసారి వైసీపీ అనేది బీట్ చేస్తుంది. ఈ గుంటూరు వెస్టే కాదు 175 నియోజకవర్గాలు గెలిచి చూపిస్తామని కూడా అంటున్నారు. కెమెరామెన్ వలీతో శ్రావణి, RR9 న్యూస్.